రేపే అంటే 8వ తారీఖున మనకు శ్రావణ శుక్రవారం రాబోతుంది. ఈ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటూ ఉంటారు. ఈ శ్రావణ శుక్రవారం అనేది మనకు వరలక్ష్మి వ్రతంతో కూడా కూడుకొని వస్తుంది కాబట్టి, ఈ శ్రావణ శుక్రవారం అనేది చాలా పవర్‌ఫుల్‌గా చెప్పుకోవచ్చనమాట. ఎందుకంటే మనకు శ్రావణ మాసం అనేది ఎంతో పవిత్రమైనటువంటి మాసం అనమాట. అందులో శ్రావణ శుక్రవారాలకు ఎంతో విశిష్టత అనేది ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా మన హిందువుల సాంప్రదాయంలో వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో ప్రత్యేకంగా చేసుకుంటూ ఉంటారు స్త్రీలందరూ కూడా. ఆ రోజున మీరు చేసుకునేటటువంటి పూజలతో పాటుగా ఈ కలబంద మొక్క పరిహారం కూడా మీరు చేసుకున్నట్లయితే, ఆ వరలక్ష్మి వ్రతం యొక్క ఆశీస్సులతో అంటే మనకు మొత్తం లక్ష్మీదేవులు అష్టలక్ష్ములుంటారండి. అష్టలక్ష్ముల యొక్క ఆ అనుగ్రహంతోటి అష్టలక్ష్ముల్లో మనకు మామూలుగా అయితే వరలక్ష్మీదేవి ఉండదనమాట. కానీ ఆ అష్టలక్ష్ములను మనం పూజిస్తే ఎంత పుణ్యమైతే వస్తుందో, అంతకన్నా రెట్టింపు ఫలితం అనేది మీరు ఈ కలబంద మొక్కతో ఈ పరిహారం అనేది చేయటం వలన, ఆ వరలక్ష్మి తల్లి యొక్క ఆశీస్సులతో మీ జీవితంలో ఊహించని వరాలు అంటే ఊహించని సంపద, ఊహించని ఆస్తులు ఇలాంటివన్నీ కూడా రావటం చూసి, ఆ అదృష్టాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. అంత శక్తివంతంగా ఈ కలబంద మొక్క పరిహారం అనేది మీకు ఈ శ్రావణ శుక్రవారం రోజున అంటే వరలక్ష్మి వ్రతం రోజున చేసే ఈ పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. కాబట్టి చాలా సింపుల్‌గా ఇలా చేసేసేయండి. మామూలుగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని మన హిందువుల సాంప్రదాయంలో ముఖ్యంగా ఆడవారు ఎంతో విశేషంగా పూజలు చేసుకుంటూ అంటే ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఈ రోజు కోసము. ఈ రోజున ఏంటంటే చక్కగా లక్ష్మీదేవి అమ్మవారిని చక్కగా అలంకరణ చేసి, చక్కగా పుష్పాలతోటి వారి దగ్గర ఉన్నటువంటి నగలతో అలంకరణ చేయటము, చక్కగా ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవటము, ఇంట్లో పూజలు చేసుకోవటము, ముత్తైదువులను పిలుచుకోవటము, ముత్తైదువులకు తాంబూలాలు ఇచ్చుకోవటము, ఉపవాసాలు ఉండటము, ఇలాంటివన్నీ కూడా ఒక పండుగ వాతావరణం అనేది మనకు ఈ వరలక్ష్మి వ్రతం రోజున చూడొచ్చు. ప్రతి ఇంటిలో కూడా అందరూ కూడా విశేషంగా జరుపుకుంటూ ఉంటారండి. ఈ రోజున ఇలా చేయటం వలన ఏంటంటే మీకు జీవిత పరంగా బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే ఈ శ్రావణ మాసాన్ని మీకు ఒక అదృష్టాన్ని తెచ్చే మాసంగా చెప్పుకోవచ్చు. అందులో ఈ వరలక్ష్మి వ్రతం అనేది చాలా శక్తివంతమైనదనమాట. డబ్బు పరంగా ఎన్నో రకాలైనటువంటి ఊహించని సమస్యలను మనం చూస్తూ ఉంటాము. అలాంటివన్నింటికి కూడా పులి స్టాప్ పెట్టటానికి ఈ కలబంద మొక్క పరిహారం అనేది చాలా అద్భుతంగా సిద్ధిస్తుంది. కలబంద మొక్క ఎంత శక్తివంతమైనదో అందరికీ తెలిసినటువంటి విషయమేనండి. కలబంద మొక్క ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో కష్టాలన్నీ కూడా తొలగిపోయి విపరీతంగా కలిసి వస్తుందన్నమాట. కలబంద మొక్కనేంటంటే మనం ఒక అదృష్టపు మొక్కగా, అలాగే మనకు సిరులను కురిపించేటటువంటి ఒక మొక్కగా చెప్పుకోవచ్చనమాట. కలబంద మొక్క వల్ల చాలా జీవితాల్లో కూడా ఎంతమందికో మార్పులొచ్చాయండి. ఇంట్లో పెంచుకుంటూ మొదలుపెట్టిన తర్వాత. అంటే గతంలో భార్యాభర్తల మధ్య గొడవలు, అన్యోన్యత లేకపోవటము, ప్రేమానురాగాలు లేకపోవటము, ఎప్పుడూ కూడా చికాకులు, గొడవలు ఇట్లా ఏంటంటే కొన్ని కుటుంబాల్లో కాకపోతే బయటికి చెప్పుకోపోయినా కూడా ఎక్కువ శాతం ఇలాగే జరుగుతూ ఉంటాయన్నమాట. ఇంట్లోకి వెళితే మగ మనిషికి మనశ్శాంతి ఉండదు. అలాగే ఆడ మనిషికి మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతి లేనప్పుడు మన జీవితంలో డబ్బు ఉన్నా లేకపోయినా వేస్ట్ అనిపిస్తుందనమాట. అలాగా భార్యాభర్తల మధ్య సఖ్యత పెరగటానికి, అలాగే డబ్బు పరంగా కూడా ఖచ్చితంగా అవసరాలుంటాయండి. ప్రతి మానవుని యొక్క జీవితం అనేది డబ్బుతో ముడిపడి ఉంటుందన్నమాట. కాబట్టి సంతోషం ఎంత ముఖ్యమో, ప్రేమ ఎంత ముఖ్యమో, అలాగే డబ్బు కూడా అంతే ముఖ్యమైనవి. జీవితంలో అన్ని రకాలుగా అంటే మనకు అన్ని సమపాలల్లో ఉన్నప్పుడే జీవితాన్ని మనం సంతోషంగా అనుభవించగలుగుతాము. అలా లేనప్పుడు ఏంటంటే చాలా ఇబ్బందులు పాలవుతామన్నమాట. అలాంటివన్నింటినీ కూడా మీకు తీసుకురావటానికి ఈ కలబంద మొక్క పరిహారం బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా నరదిష్టి ఉంటుందండి. కొంతమందివి ఏడుపులేంటంటే ఇళ్ళ మీద పడి చూపులు ఉంటాయి అన్నమాట. ఎప్పుడు ఇళ్ళ మీద ఒక ప్రత్యేకంగా దృష్టి మన ఇళ్ళ ఎదురు వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు, లేదా బంధువుల్లో అవ్వచ్చు. ఇట్లా ఏంటంటే ఎప్పుడు
ఎప్పుడూ కూడా మనుషుల మీద పడి, ఇళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారనమాట. ఎప్పుడు అంటే ఏదో ఒక సమస్యలు తెచ్చిపెట్టటానికి మనమేంటంటే బాధలు పడుతుంటే వాళ్ళు చాలా సంతోషపడతారు. మనం సంతోషంగా ఉంటే చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారనమాట. అలాంటి జనాల మధ్యలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి సమస్యలనేవి ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయండి. అలాంటివన్నింటిని తీసేయటానికి ఈ కలబంద బాగా పనిచేస్తుంది. కలబంద మొక్కకేంటంటే మనకు చూసినట్లయితే ముళ్ళనేవి ఉంటాయి. ఈ ముళ్ళేంటంటే నరదిష్టిని తీసేయటానికి బాగా ఉపయోగపడతాయి. మన జీవితంలో 4 దిక్కుల నుంచి వచ్చే సమస్యలను తొలగించడానికి కూడా ఈ కలబంద మొక్క బాగా ఉపయోగపడుతుందనమాట. కలబంద మొక్కలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. ముఖ్యంగా లక్ష్మీ, పార్వతి, సరస్వతీదేవి ఈ కలబంద మొక్కలో కొలువై ఉంటారని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగిందనమాట. ఈరోజు మీరు సాయంత్రం సంధ్యా సమయంలో కానీ, లేకపోతే ఆ రోజంతా మంచిదేనండి. మీరు ఈ రోజులో ఎప్పుడైనా చేసుకోవచ్చనమాట. కలబంద మొక్కను ఇక్కడ చూపించినట్లుగా వ్రేళ్లతో సహా ఒక మొక్కను పీక్కొచ్చుకోండి. మీ ఇంటి దగ్గర ఉన్నా పర్వాలా, లేకపోతే ఎక్కడన్నా పక్కింట్లోనైనా సరే ఒక మొక్కను పీక్కొచ్చుకోండి వ్రేళ్లతో సహా. అలా తీసుకొచ్చుకున్న తర్వాత ఒకసారి పసుపు నీటితో శుభ్రంగా శుద్ధి చేసేసేయండి ఆ మట్టంతా పోయేలాగా. తర్వాత ఒక ఇత్తడి ప్లేట్ గానీ, లేదా రాగి ప్లేట్ గానీ ఇలా తీసుకొని మీరేంటంటే స్టీలు ప్లేట్ అయినా పర్వాలా. ఈ కలబంద మొక్కకు కాస్తంత పసుపు రాసేసి కుంకుమ బొట్లు 3 లేదా 5 పెట్టండి. తర్వాత ఆ ప్లేట్‌లో ఏంటంటే చిటికెడంత పసుపు, కుంకుమ, కాస్తంత రాళ్ళ ఉప్పు, అలాగే నల్ల ఆవాలుంటాయి కదా! ఆ ఆవాలు కూడా ఒక స్పూను, అలాగే మందార పూలుంటాయి కదా! 2 మందార పూలైనా లేదా ఒక పువ్వైనా పర్వాలేదు. అలా పెట్టేసేసి మీరేం చేస్తారంటే పూజలో ముందుగా ఒకసారి దండం పెట్టుకోండి. పూజ చేసినప్పుడు పూజలో పెట్టుకొని దండం పెట్టుకోండి. మీకు ఏ కోరిక అయితే ఉంటుందో అంటే భర్త సంపాదన పెరగాలనో, బంగారం చేయించుకోవాలనో, భూములు కొనాలనా, ఒక మంచి ఆస్తి ఐశ్వర్యాలతో ఒక కలుసుబాటుతో ఎదగాలనా, ఇట్లా ఏదైతే సంకల్పం ఉంటుందో అది చెప్పుకోండి. అప్పులు తీరాలని ఇట్లా ఉంటాయి కదా! చెప్పేసేసుకొని చక్కగా దండం పెట్టుకున్న తర్వాత ఆ ప్లేట్ తీసుకొని మీ ఇంట్లో ప్రతి మూల కూడా తిరగండి. నరదిష్టి పోవాలని కూడా ముఖ్యంగా చెప్పుకోండి. ఎందుకంటే మీకు తెలియకపోయినా 4 కళ్ళు మిమ్మల్ని గమనిస్తూ ఉంటాయన్నమాట. మిమ్మల్ని, మీ ఇంటిని. కాబట్టి అలా అదంతా చెడంతా పోవాలని ఆ ప్లేటును ప్రతి గదిలో తిప్పండి. అంటే వంటగది, బెడ్‌రూము, హాలు ఇట్లా ప్రతి గదిలో కూడా ఆ ప్లేటును తిప్పి సమస్య అంతా తొలగిపోవాలి. ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తి, నరుల దిష్టి అన్నీ కూడా తొలగిపోవాలి. మాకు బాగా కలిసి రావాలి. ఈ వరలక్ష్మి వ్రతం రోజున మేము చేసే పూజలు మాకు బాగా కలిసి వచ్చి, మేము ఎప్పుడూ కూడా చేతి నిండా డబ్బు ఉండేలాగా, మేము సంతోషంగా ఉండేలాగా దీవించు తల్లి, ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా చక్కగా దండం పెట్టుకొని చేసుకోండి. మీరు సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుంటే ఇంకా మీకు మంచి ఫలితం అనేది ఉంటుందండి. అలా చేసేసుకొని మీరు ఇక సంకల్పం చెప్పుకొని మీరేం చేస్తారంటే ఈ ప్లేటుని మీరు ఒక బెడ్‌రూమ్‌లో కానీ, లేకపోతే హాల్‌లో కానీ ఒక టేబుల్ మీద పెట్టేసేసేయండి. అలా ఇల్లంతా కలిగి తిరిగిన తర్వాత ఒక మూలన పెట్టేసేసేయండి. లేకపోతే ఒక టేబుల్ మీద కానీ, ఒక పైన గానీ పెట్టేసేయండి. అంటే పిల్లలకి, పెద్దోళ్ళకి ఎవరికి అంది కింద పడకుండా పైకి పెట్టేసేసేయండి. పెట్టేసేసి మీరేం చేస్తారంటే ఇక ఆ రోజంతా కూడా అలాగే వదిలేసేసేయండి. అంటే శుక్రవారం రోజున చేస్తున్నాం కదా! శుక్రవారం ఏంటంటే ఇక ఆ ప్లేట్‌ని అంతే ఉంచేసేసేయాలి ఇంట్లో. ఉంచేయటం వల్ల ఏంటంటే ఇంకా మీకు ఈ ఇంట్లో ఏదన్నా చెడు ఉన్నా కూడా ఒక నైట్ అంతా ఉంచటాన ఆ చెడునంతటిని కూడా గ్రహించటానికి ఇది బాగా ఉపయోగపడతాయి ఇందులో వేసినవి. అంటే పసుపు, కుంకుమలు మంగళకరమైనవి, చాలా శక్తివంతమైనవి. ఈ కుంకుమ ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి దిష్టిని, దోషాన్ని తీసేస్తుంది. ఇక రాళ్ళ ఉప్పు సంగతి చెప్పే పని లేదండి. ఉప్పు ఎంత శక్తివంతమైనది. ఉప్పు అంటేనే లక్ష్మీదేవి రూపం. సముద్ర గర్భం నుంచి పుడుతుంది కాబట్టి ఉప్పు చాలా శక్తివంతమైనది. అలాగే ఆవాలు మనకు చెడుని తీసేయటానికి బాగా ఉపయోగపడతాయన్నమాట. ఇంకా వచ్చేటప్పటికి ఈ మందార పువ్వు కూడా చాలా పవిత్రమైనది. ఇలా ఇవన్నీ పెడతం వలన అవన్నీ కూడా మంగళకరంగా మారతాయి అన్నమాట. చెడుని తీసేస్తాయి. అలా పెట్టేసేసి ఉంచేసేసేయండి ఆ రోజంతా. అలా ఉంచటం వలన ఇంట్లో ఉన్నటువంటి చెడునంతటిని కూడా ఇవి గ్రహించేస్తాయి కాబట్టి మీకు తర్వాత నుంచి మీరు గమనించినట్లయితే డబ్బు ఖచ్చితంగా చేతికి అందుతుంది. మీకు బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతం రోజున చేసే పూజలు, పరిహారాలు కానీ ఏవైనా సరే మీ జీవితంలో మంచి ఎదుగుదలకు ఉపయోగపడతాయన్నమాట. అన్ని రకాలుగా ప్రేమపూర్వకంగా, డబ్బు పూర్వకంగా, ఆరోగ్యపూర్వకంగా, ఐశ్వర్యపూర్వకంగా అన్ని రకాలుగా కూడా మీకు బాగా సిద్ధిస్తాయన్నమాట ఇలా ఉంచటం వలన. ఇక ఆ రోజంతా అలా ఉంచేసేసి మరుసటి రోజు శనివారం రోజున తీసుకెళ్ళి, శనివారం మనకు పౌర్ణమి కూడా వస్తుందండి.
కాబట్టి మీరు కావాలంటే ఆ పౌర్ణమి రోజు కూడా శనివారం రోజు కూడా ఈ ప్లేట్‌ని అంతే ఉంచేసేసేయండి. మనకు శనివారం కూడా చాలా శక్తివంతమైంది. ఎందుకంటే పౌర్ణమితో కూడా కూడుకొని వస్తుంది కాబట్టి. అలా ఉంచేసేసి ఇక తర్వాత ఆదివారం రోజున తీసుకెళ్ళి ఈ ప్లేట్‌లో అయన్నీ తీసుకెళ్ళి ఏదన్నా ఇంటికి దూరంగా పడేసేసేయండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీ ఇంటి మీద ఉన్నటువంటి ఈ నరుల దిష్టి, నలుగురు ఏడుపులు, చెడు శక్తులు, డబ్బు పూర్వకంగా ఏదన్నా ఇబ్బందులు ఉన్నా, ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా అన్నింటినీ కూడా ఇదేంటంటే 2 రోజులు ఈ ప్లేట్ ఇంట్లో ఉంచటం వలన మొత్తాన్ని కూడా గ్రహించేసిద్దనమాట. మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీరు గమనించినట్లయితే వెంటనే ఆ మార్పులు, చేర్పులు కూడా మీకు అందుతాయన్నమాట. కనిపిస్తాయి. వెంటనే అర్థమైపోయిద్ది మీకు. ఇలా చేయటం వలన ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుంది. వరలక్ష్మి వ్రతం రోజున చేసే మీ యొక్క పూజలకు కోటి రెట్ల ఫలితం అనేది ఉంటుందండి. ఎందుకంటే కలబంద మొక్క సామాన్యమైనటువంటి మొక్క కానే కాదనమాట. కలబంద మొక్కతో ఈ పరిహారం మీరు చేసేటటువంటి వరలక్ష్మి వ్రతం రోజున కోటి జన్మల పుణ్య ఫలితం వచ్చేటట్టుగా చేస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా, చాలా శక్తివంతంగా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ రోజున ఏంటంటే బయట కానీ ఇంట్లో కానీ పొరపాటున మాంసాహారం తినకూడదు. భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదు. ఇంటిని వాకిలిని తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో ఖచ్చితంగా మీరు వ్రతం చేసే అంత ఓపిక ఉన్నా లేకపోయినా ఇంట్లో మాత్రం తప్పకుండా దీపారాధన చేసుకోవాలండి లక్ష్మీదేవి దగ్గర. చక్కగా అంటే ఉతికిన బట్టలు ధరించటం, చక్కగా మంచిగా తలస్నానాలు చేసుకోవటము, నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు. అనవసరంగా అంటే దరిద్రం అంటే నలుపు రంగు బట్టలు అంటే ప్రత్యేకంగా నలుపు కాకపోయినా చీర అంచుల్లో కానీ, బ్లౌజులు కానీ, చున్నీలు కానీ ఇలా వేసుకుంటూ ఉంటారు. అలా కూడా నలుపు అనేది లేకుండా మీరు చూసుకోండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే నలుపు ఏడన్నా ఉంటే మీరు చేసేటటువంటి ఆ పనికి ఉపయోగం అనేది లేకుండా పోతుందనమాట. కాబట్టి చక్కగా జాగ్రత్తలతో నియమాలతో పాటించుకుంటా మీరు ఆ రోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఈ పరిహారం చేసుకోండి వరలక్ష్మి వ్రతం రోజున. ఇలా చేయటం వలన ఖచ్చితంగా మీరు జీవితంలో మీరు అనుకున్న స్థాయికి ఎదగగలుగుతారు. మీ యొక్క కోరిక అనేది నెరవేరుతుంది. ఆ లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులతో మీరు అష్టైశ్వర్యాలతో తులతూగుతారనమాట. వరలక్ష్మి వ్రతం అనేది చాలా శక్తివంతమైనది. అంతకు మించి ఈ కలబంద మొక్క పరిహారం అనేది ఇంకా శక్తివంతమైనది. కాబట్టి చక్కగా ఇలా చేసేసుకోండి. ఇంటిని వాకిలిని చక్కగా శుభ్రం చేసుకోవటం, గడపకు పసుపు రాసుకోవటం, కుంకుమ బొట్లు పెట్టుకోవటం, గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవటం, ముత్తైదువులకు తాంబూలాలు ఇచ్చుకోవటం, ఇంటి ఇల్లాలు కూడా చక్కగా పసుపు రాసుకోవటం, కాళ్ళకు కుంకుమ బొట్టు పెట్టుకోవటము, చక్కగా జడ వేసుకోవటం, పువ్వులు పెట్టుకోవటము, ఆ రోజున పసుపు రంగు కానీ లేదా ఆకుపచ్చ రంగు, ఎరుపు రంగు లేదా క్రీమ్ కలరు ఇలాంటివి చక్కగా బట్టలు కట్టుకోవచ్చు. ఆ రంగు బట్టలు అలాగే చేతులకు మట్టి గాజులు తప్పకుండా ధరించాలి. వరలక్ష్మి అమ్మవారిని కూడా చక్కగా రెడీ చేయాలి. అలా చేయటం వలన మీ శక్తికి తగ్గట్లండి, శక్తికి తగ్గట్లుగా మీరు చేసుకోవటం వలన మీకు చేసేటటువంటి పూజకు ఒక మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట. కాబట్టి చక్కగా చాలా సింపుల్గా ఇలా చేసేసేయండి. అలాగే ఆ రోజున ఏంటంటే కలశాన్ని కూడా పెట్టుకొని మీరు పూజ చేయటం వల్ల మీ పూజకి ఇంకా రెట్టింపు ఫలితం అనేది వస్తుందన్నమాట. అలాగే తులసమ్మ దగ్గర కూడా చక్కగా ఒక దీపం వెలిగించండి. ఎందుకంటే తులసమ్మ కూడా మనకు ఏ ఇంట్లో అయితే తులసి మొక్క ఉంటుందో ఆ ఇంట్లో బాగా కలిసి వస్తుందన్నమాట. ఇలాంటి రోజుల్లో ప్రత్యేకంగా దీపం వెలిగించడం, ఒక చెంబుడు నీటిని పోయటము ఇలాంటివి చేయటం వలన కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. కలబంద మొక్కకు నీళ్లు పోయండి, తులసమ్మకు నీళ్లు కూడా పోయండి. అలాగే గోమాత ఎక్కడ కనిపించినా కూడా ఆ రోజున తప్పకుండా అరటి పండ్లు కానీ, బెల్లం కానీ లేదా బియ్యం కానీ ఇలాంటివి మీరు గోమాతకు తినిపించండి. ఆహారంగా మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి తినిపించండి. ఎందుకంటే మనం గోవులను ఎంతో విశేషంగా మన హిందువుల సాంప్రదాయంలో జరుపుకుంటూ పూజలు చేసుకుంటూ ఉంటాము. ఆ రోజున గోమాతను తాకి నమస్కారం చేసుకోవటం, ప్రదక్షిణలు చేయటం వల్ల కూడా ఆ వరలక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు మీకు ఎప్పుడు కూడా ఉండి మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం అనేది ఉంటుంది. ఎందుకంటే గోమాతలో ముక్కోటి దేవతలు ఉంటారు కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. అర్థమైంది కదండి కలబంద మొక్కతో పరిహారం ఎలా చేయాలి ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ తల్లి యొక్క అభిమానాన్ని మీరు మీ కుటుంబం అంతా కూడా పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.